బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభమైంది. 3వ సీజన్ నుంచి హోస్ట్గా చేస్తూ వస్తున్న కింగ్ నాగార్జునే ఈ సీజన్ కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కొత్త సీజన్లో చాలా మార్పులు చేశారు. గతంలో కంటెస్టెంట్స్ను సింగిల్గా హౌస్లోకి పంపించేవారు, కానీ ఈసారి మాత్రం జోడీగా పంపించారు. అలా మొత్తం 7 జంటలు అంటే 14 మంది ఈసారి హౌస్లోకి వెళ్లారు. వీరిలో సీరియల్ నటులు, యూట్యూబర్లు, సినిమా నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు, ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు. ఈసారి హౌస్లో కంటెస్టెంట్స్గా అడుగుపెట్టిన 14 మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నైనిక, డాన్సర్ నైనిక బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. ఒడిశాకి చెందిన నైనికను పుట్టినప్పుడే ఆడపిల్ల అనే కారణంతో తండ్రి వదిలేశాడు. ఈ విషయాన్ని డి స్టేజ్ మీద చెప్పి కూడా చాలా ఎమోషనల్ అయింది నైనిక. ఇక డాన్స్లో అయితే నైనిక మూమెంట్లకు ఫిదా అయిపోవాల్సిందే. దీలో మగ డాన్సర్లే నైనిక ముందు చేతులెత్తేశారు. ఆ రేంజ్లో డాన్స్ చేస్తోంది నైనిక. ఇక డాన్స్ విషయం పక్కన పెడితే సినిమాల్లో కూడా వచ్చేందుకు బాగా ట్రై చేసింది బ్యూటీ. కానీ చాలామంది నిర్మాతలు డైరెక్ట్గా ఫోన్ చేసి కమిట్మెంట్ అడిగారంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పింది నైనిక. అందుకే సినిమాల్లో ట్రై చేయడం మానేశానని డాన్స్ షోలు, రీల్స్, వెబ్ సిరీస్లు చేస్తున్నానని చెప్పింది. ఇక నైనిక రీసెంట్గా చేసిన నైనం వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయింది. ఇందులో నటన అందంతో కట్టిపడేసింది నైనిక. ఇక సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ ట్రీట్తో నెటిజన్లకు కనువిందు చేస్తుంటుంది ఈ బ్యూటీ. మరి బిగ్ బాస్లో కూడా నైనిక ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం. విష్ణుప్రియ భీమనేని సొంతూరు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో. అయితే విష్ణుప్రియ చిన్నప్పుడే పేరెంట్స్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. విష్ణుప్రియ అమ్మగారికి సినీ ఇండస్ట్రీతో సంబంధం ఉంది. మేకప్ డిపార్ట్మెంట్లో హెయిర్ డ్రెస్సర్గా పనిచేశారు. ఆ పరిచయంతోనే విష్ణుప్రియ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విష్ణుప్రియ పలు సినిమాల్లో నటించింది. కానీ ఎక్కడా బ్రేక్ రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చేసింది. మల్లెమాల ప్రొడక్షన్లో వచ్చిన పోవే పోరా షోలో సుడిగాలి సుధీర్తో కలిసి యాంకరింగ్ చేసింది విష్ణు. ఈ షోకి అప్పట్లో మంచి రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత పలు టీవీ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్లలో సందడి చేసింది ఈమె. కానీ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు యాంకరింగ్ను వదిలేసింది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతుతో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టింది. ఇక యాంకరింగ్ వదిలేసిన తర్వాత చెక్మేట్, వాంటెడ్, పండుగాడు వంటి సినిమాల్లో మెరిసింది. అలానే జేడీ చక్రవర్తితో దయా అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఈ వెబ్ సిరీస్ సమయంలోనే జేడీని పెళ్లి చేసుకుంటానంటూ షాక్ ఇచ్చింది విష్ణు. కానీ తర్వాత తమ బంధం గురు శిష్యుల వంటిదంటూ జేడీ క్లారిటీ ఇచ్చారు. ఇక షోలు, సినిమాలతో పాటు బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లితో విష్ణు చేసిన కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా యూట్యూబ్లో బాగా హిట్ అయ్యాయి. జరీ జరీ పంచకట్టు, గంగులు సాంగ్స్కి యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఇటీవల స్టార్ మాలో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో విష్ణుప్రియ సందడి చేసింది. ఇన్స్టాగ్రామ్లో అయితే విష్ణుప్రియకి 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఓటింగ్లో విష్ణుప్రియ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రేరణ, హరహర మహాదేవ అనే కన్నడ సీరియల్తో బుల్లి తెరపై అడుగుపెట్టింది ప్రేరణ కంబం. తరువాత 2-3 చిన్న సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ వర్కౌట్ కాకపోవడంతో మళ్ళీ సీరియల్స్లోకి వచ్చేసింది. ముఖ్యంగా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ కృష్ణ పాత్రలో ఆడియన్స్ను అలరించింది. అమాయకమైన ఈ పాత్రలో అద్భుతంగా నటించింది ప్రేరణ. ఇక ప్రేరణ పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. కానీ వ్యాపార రీత్యా ప్రేరణ ఫ్యామిలీ తర్వాత బెంగళూరులో సెటిల్ అయింది. దీంతో అటు కన్నడ, ఇటు తెలుగు రెండూ మాట్లాడుతుంది ప్రేరణ. ఇక గతేడాదే ప్రేరణకి వివాహం కూడా అయింది. తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీపాదను ప్రేరణ లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అలానే సీరియల్స్, సినిమాలతో పాటు స్టార్ మాలో ప్రసారమైన పలు టీవీ షోలు, పండగ ఈవెంట్స్లో కూడా ప్రేరణ మెరిసింది. ఇటీవల స్టార్ మాలో వచ్చిన కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రాంలో కూడా ప్రేరణ సందడి చేసింది. కృష్ణ ముకుంద మురారిలో తింగర్బుచ్చి పాత్రలో ప్రేరణ యాక్టింగ్కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో బిగ్ బాస్లో కూడా ఈ బ్యూటీకి ఓట్లు గట్టిగానే పడవచ్చు. నిఖిల్, యష్మి గౌడకి జంటగా నిఖిల్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకంటే ముందు తన సీరియల్, సినిమా విశేషాలను పంచుకున్నాడు నిఖిల్. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ను పలకరించాడు నిఖిల్. ఈ సీరియల్లో పార్థుగా అద్భుతంగా నటించాడు నిఖిల్. ఇక నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూర్.
నిఖిల్ తండ్రి ఓ జర్నలిస్ట్ కావడం విశేషం. కలర్ సూపర్ ఛానల్లో వచ్చిన మనయే మంత్రాలయ అనే కన్నడ సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్. ఈ సీరియల్లో నిఖిల్ యాక్టింగ్కి మెచ్చి తెలుగు గోరింటాకు ధారావాహికలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత కలిసుంటే కలదు సుఖం సీరియల్లో కూడా కీలక పాత్రలో నటించాడు నిఖిల్. ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారమవుతున్న స్రవంతి, స్టార్ మాలో వస్తున్న ఊర్వశివో రాక్షసవో సీరియల్స్ ద్వారా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక సీరియల్స్తో పాటు ఈటీవీ స్టార్ మాలో వచ్చిన పలు గేమ్ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్లో నిఖిల్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్ షోలో కూడా నిఖిల్ సందడి చేశాడు. ఇక తెలుగులో తన మొదటి సీరియల్ అయిన గోరింటాకు హీరోయిన్ కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో టాక్ ఉంది. దీనికి తగ్గట్లే షాపింగ్లు, పార్టీలు, ఈవెంట్లు ఎక్కడ చూసినా వీళ్ళిద్దరూ కలిసే కనిపిస్తారు. ఇక వీరు జోడీగా నీతోనే డాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. ఇక ఆడియన్స్ సహా సోషల్ మీడియాలో నిఖిల్ కావ్య జోడీకి సూపర్ ఫాలోయింగ్ ఉంది. వీరిని ముద్దుగా కాని అని ఫ్యాన్స్ పిలుస్తుంటారు. ఇప్పుడు బిగ్ బాస్లోకి నిఖిల్ రావడంతో ఖచ్చితంగా కావ్య ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం పక్కా. ఇటు తెలుగుతో పాటు అటు కన్నడలో కూడా నిఖిల్కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో బిగ్ బాస్లో నిఖిల్ ఓటింగ్కి డోకా లేదన్నమాట. యష్మి గౌడ తెలుగు ఆడియన్స్కి యష్మి గౌడ బాగా తెలుసు. తెలుగులో స్వాతి చినుకులు అనే సీరియల్ ద్వారా ఆడియన్స్కి పరిచయం అయింది యష్మి. ఈటీవీలో ప్రసారమైన ఈ హిట్ సీరియల్లో వెన్నెల అనే పాత్రలో మెరిసింది. నటన మీద ఆసక్తితో మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన యష్మి మిస్ మైసూర్గా మిస్ ఫోటోజెనిక్ టైటిల్ను అందుకుంది. తర్వాత కన్నడలో విద్యా వినాయక అనే సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో మాత్రం స్వాతి చినుకులు ధారావాహికకే ఆమె తొలి ప్రాజెక్ట్. ఆ తర్వాత నాగభైరవి, కృష్ణ, ముకుంద, మురారి వంటి సీరియల్స్తో ఫిదా చేసింది. ముఖ్యంగా కృష్ణ, ముకుంద, మురారి సీరియల్లో ద్వారా గట్టిగానే క్రేజ్ తెచ్చుకుంది బ్యూటీ. ఇందులో ముకుంద అనే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది యష్మి. కృష్ణ, ముకుంద, మురారి ధారావాహికకి సడన్ గా శుభం కార్డు వేయడంతో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది యష్మి. అసలే ప్రతి సీజన్లోనూ కన్నడ బ్యాచ్ కన్ఫర్మ్ గా ఉంటుంది. లాస్ట్ సీజన్లో ప్రియాంక జైన్, శోభా శెట్టి హౌస్లో ఓ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈసారి ఆ కోటాలో యష్మి గౌడ వచ్చిందన్నమాట. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జీవితంలో చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చింది యష్మి. అలానే లవ్లో కూడా ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో చెప్పి బాధపడింది. మరి బిగ్ బాస్ హౌస్లో ఈ సొట్ట బుగ్గల సుందరి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.